న్యూస్కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. మనిషికి మరణం ఉంది, కులానికి లేదని బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాసిపోగ యేసోబ్ రవికుమార్ అన్నారు. ఆలోచించండి, రేపు భవిష్యత్తులో మన దేశంలో సమసమాజ నిర్మాణం కొరకు మరియు సిద్ధాంతపరంగా పాలన అందించే ఏకైక పార్టీ బీఎస్పీ పార్టీ అని అన్నారు. మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బ్యాలెట్ నమూనాలో వరుస సంఖ్య 4 అని తెలిపారు. అదేవిధంగా ఏను గుర్తుపై ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. వినుకొండ పట్టణం 30వ వార్డు నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు గారి సతీమణి శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి గోనుగుంట్ల లీలావతి. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. వినుకొండ పట్టణం అవ్వారు ఫంక్షన్ హాల్ నందు రామ్హనే ఆత్మీయ సమావేశం కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాల్గొన్న వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు గారి సతీమణి శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి గోనుగుంట్ల లీలావతి, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కారు తగలబెట్టారు, రేపు వైకాపా గెలిస్తే ఏకంగా ఇల్లులు తగలబెడతారని జీవి ఆంజనేయులు అన్నారు. కొన్ని రోజులుగా పార్టీ కార్యాలయాలు, కార్లు తగలబెట్టడం, దాడులు చేయడం నిత్యకృత్యంగా చేసుకున్న అధికార వైకాపా మళ్లీ గెలిస్తే ప్రజలు ఇల్లు తగలబెడుతుందని, ప్రాణాలకు విలువ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు. వినుకొండ, మాచర నియోజకవర్గాలతో పాటు పల్నాడు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఘటనలే అందుకు సాక్ష్యం అన్నారు ఆయన. ఈపూరు మండలం ముప్పాలలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ మోదుగుల నరసింహారావు ఇంటి వద్ద 2 రోజుల క్రితం కారును దహనం చేశారు. గురువారం ఆ ఘటనా స్థలిని పరిశీలించిన జీవి ఆంజనేయులు నరసింహారావుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల రాష్ట్రంలో అరాచకాలు చేసింది కాక విధ్వంసాలు సృష్టించింది కాకుండా జగన్ రెడ్డి యథా రాజా తథా ప్రజా లాగా కింద ఎమ్మెల్యేలు చెలరేగిపోతున్నారని మండిపడ్డారు. ఈరోజు నరసింహారావు కారు తగలబెట్టాల్సిన అవసరం ఏంటి అంటే ఎన్నికల్లో భయభ్రాంతులు చేయడానికి. నరసింహారావు మాజీ సర్పంచి, బాగా పనిచేస్తున్నాడు ముప్పాళ్ళ గ్రామంలో. అంటే టీం అందరూ కలిసి పనిచేస్తున్నారు, సమగ్రంగా నాయకత్వం ఇస్తున్నాడు. ఈ ఎస్సీ కాలనీలో బాగా తిరిగి ఓటర్లను ఆకట్టుకున్నారు. అంటే ఈ విధంగా కారు తగలబెట్టి భయపెడితే ఈరోజు కారు తగలబెడతాం, రేపు మీ ఇల్లు తగలబెడతాం, అవసరమైతే మీ మీద దాడులు చేస్తాం, మీరు ఎన్నికల్లో తిరగకుండా ఉండండి అని వీళ్ళు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు. ఇట్లా బెదిరించి గెలవాలనుకోవటం చాలా దుర్మార్గం. ఇంతటితో అయిపోలా. ఇలాంటి ఎదవులకి గుణపాఠం చెప్తాం. ఇక్కడ ఈ గ్రామంలో అవినీతితో సొసైటీలను అడ్డం పెట్టుకొని కోట్లు సంపాదించినటువంటి బొల్లా బ్రహ్మనాయుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ సొసైటీల్లో కోట్లు సంపాదించినటువంటి అవినీతి పరులు కూడా ఇలాంటి చర్యలు జరిగినప్పుడు దాన్ని ఖండించాల్సింది పోయి ఇలాంటి ప్రోత్సహిస్తున్నారు. అంటే వాళ్ళే చేసుకున్నారని ఇలా బురద చల్లటం చాలా నీచానికి దిగజారిపోయారు. ఆ సీసీ ఫుటేజ్లో ఉంది కదా, ఇక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. 2 వ్యక్తులు పెట్రోల్తో సహా తీసుకొచ్చి హెల్మెట్లు పెట్టుకొని వచ్చి కారు తగలబెట్టి వెళ్తే కూడా ఇక బొల్లా బ్రహ్మనాయుడు లాంటి వాళ్ళు, ఇక్కడ వైఎస్ఆర్ గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏం కళ్ళు కనపట్లేదా? వీడియో కెమెరాలు చెప్తున్నాయి కదా, మరి అవి ఎందుకు ఆలోచించట్లేదు? అంటే వాళ్లే తగలబెట్టుకున్నారని దుష్ప్రచారం చేయటమా? జీవి ఆంజనేయుల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర మాదిగ సంఘాల జేఏసీ అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. ఈరోజు వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తూ ఎస్సీలకు చెందిన 27 పథకాలను రద్దు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ఓడించాలని, దళితులపై దాడులు జరుగుతున్న వారికి అండగా నిలబడకుండా నేరస్తులకు కొమ్ము కాస్తూ దళితుల జీవితాలతో చెలగాటమాడుతున్న వైఎస్ జగన్ని ఓడించి ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిడుగురాల గల్లా మాధవి గారి ప్రచార యాత్ర కార్యక్రమంలో 23వ డివిజన్ అధ్యక్షులు లాం వర్ధన్రావు గారి నాయకత్వంలో కమిటీ సభ్యులు మరియు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా నాయకురాళ్లు మరియు అంగన్వాడీ డోక్రా సాధికారిక సంస్థ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి
నవమిలా పాల్గొన్నారు. ఈరోజు 12:30 మంగళగిరిలో లోకేష్ బాబు గారి నియోజకవర్గంలో శ్రీరామ్ నగర్లో గల అబ్దుల్ కలాం నగర్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం సోదరులకు ప్రస్తుత ప్రభుత్వంలో రద్దు చేసిన పథకాల గురించి, బాబు గారి సూపర్ 6 పథకాల గురించి వివరించి ప్రతి ఇంటికి వెళ్లి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ పార్లమెంటు కమిటీ సభ్యులు మరియు అంగన్వాడీ డోక్రా సాధికారిక సంస్థ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి నవమిలా పాల్గొన్నారు.